హాయ్ సార్, వెల్కమ్ బ్యాక్ టు కేపీ రియల్ ఎస్టేట్. ఇది మీరు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈడుపుగల్లో లొకేట్ అయ్యిందండి. అంటే ఎగ్జాక్ట్గా గోసాల సెంటర్కి బ్యాక్ సైడ్ ఉందండి. ఈ ప్రాజెక్ట్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఇది మొత్తం కూడా 5 ఎకరాల కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ దీనికి రెరా కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 60 to 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక మన ఈ ప్రాజెక్టు యొక్క లొకేషన్ హైలైట్స్ విషయానికి వచ్చినట్లయితే, ఇదిగో ఇలా చూసినట్లయితే ఇదంతా కూడా ఈడుపుగల్లు విలేజ్ అండి. ఇదంతా కూడా ఇట్లా చూస్తే ఇది ఎల్ఎన్ కాలేజీ, పెద్ద బిగ్గెస్ట్ ఐఐటి నీట్ కోచింగ్ సంబంధించినటువంటిది ఎల్ఎన్ కాలేజ్ అండి. మీరు ఇట్లా చూసినట్లయితే ఇదంతా మచిలీపట్నం విజయవాడ హైవే, నేషనల్ హైవే అండి. ఈ కనిపించే బిల్డింగ్స్ అంతా కూడా హైవే అండి, NH65 అండి ఇదంతా కూడా. సో ఇటు చూసినట్లయితే శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్లు అండి. ఈ బిల్డింగ్లన్నీ కూడా శ్రీ చైతన్య మెయిన్ క్యాంపస్లు. సో ఇక్కడ నుండి మన ప్రాజెక్ట్ దగ్గర నుండి కంకిపడి ఒక 2 కిలోమీటర్లు ఉంది. అదేవిధంగా మన ప్రాజెక్ట్ దగ్గర నుండి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి దరిదాపులుగా 12 కిలోమీటర్లు ఉంది. 12 కిలోమీటర్లు. మన ప్రాజెక్ట్ దగ్గర నుండి బెంచ్ సర్కిల్ వచ్చేసరికి 10 కిలోమీటర్లు అండి. సో మన ప్రాజెక్ట్ దగ్గర నుండి ఇక్కడ బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ కానీ, అదేవిధంగా డీమార్ట్, మన గంగూరులో డీమార్ట్ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్గా డెవలప్ అయిపోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ నుండి ఏదైతే నేషనల్ హైవే, ఇప్పుడు గోసాల సెంటర్ పక్క నుంచి ఈడుపుగల్లు ఊర్లోకి వెళ్ళే రోడ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి రోడ్డు కూడా చాలా పెద్దగా వైడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ నుంచి ఎటు చూసినా సరే, ఇటు నేషనల్ హైవేస్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, మాల్స్ కానీ అన్నీ కూడా వెరీ వెరీ నియరెస్ట్గా ఉన్నటువంటి జోన్ అండి ఇది. ఇది కంప్లీట్గా సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు. సిఆర్డీ ప్లాన్ వచ్చేసి ఉంది, రెరా నెంబర్ వచ్చేసి ఉంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేది ఇమీడియట్గా చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ విషయానికి వచ్చినట్లయితే చుట్టూరు కాంపౌండ్ వాల్ అనేది కట్టడం జరిగిందండి కంప్లీట్గా. అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ చేసేసాము. మీరు అట్లా చూసినట్లయితే ఆర్చ్ గేట్ కూడా కంప్లీట్గా, ఆల్మోస్ట్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, 40 feet 30 feet సీసీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. ఈ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ 50% కూడా కంప్లీట్ అయిపోతుంది. దీనికి పార్కులు, అదేవిధంగా ప్లాంటేషను, వాకింగ్ పాత్స్ కూడా దీనికి డెవలప్ చేసే దాంట్లో కొంచెం ఫినిషింగ్లో ఉన్నాయండి. ఎలక్ట్రిసిటీ, LED స్ట్రీట్ ల్యాంపు, ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఇలా చూసినట్లయితే ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాటే యాజ్ పర్ వాస్తు ప్రకారంగా ర్యాంపులు అనేది కట్టడం జరిగిందండి. మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎక్కడ కూడా చిన్న పని కూడా లేదు, జస్ట్ ప్లాన్ తెచ్చుకుని కట్టుకోవడమేనండి మిగిలింది. ప్రతి ఫ్లాట్కి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాము. ఇదంతా కూడా పార్క్ జోను, కంప్లీట్గా పార్క్ అనేది డెవలప్ చేయబోతున్నాము. గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేయండి. దయచేసి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.